వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు కేవలం కొద్ది రోజుల్లోనే ఛేదించారు. మిల్లులో పనిచేస్తున్న ఆపరేటర్ నే ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతనితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి 11,36,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించడం, తాళాలు ధ్వంసం చేయడం, ఆధారాలు దొరకకుండా కారపొడి జల్లడం వంటి చర్యలతో పక్కా ప్రణాళిక ప్రకారం ఈ చోరీ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను ఏఎస్పీ విభు కృష్ణ వెల్లడించారు. సో లాస్ట్ మంత్ 30th శనివారం ఒక దొంగతనం జరిగింది శ్రీనిధి ట్రేడర్స్ మిల్ లో, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరులో. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న మర్చెంట్స్ ఇది గ్రౌండ్ నెట్ పార్ట్స్ పర్చేస్ చేయడం కోసం ఒక 12,30,000 వాళ్ళ ఆఫీస్ లో పెట్టారు ఒక బ్యాగ్ లో. అది అన్ని మిస్ అయిపోయింది. అండ్ పాత బయట లాక్ కూడా పగిలి కొట్టారు ఎవరో అని మనకు కంప్లైంట్ వచ్చింది. అక్కడ వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ చూసినప్పుడు అక్కడ ఉన్న కెమెరా, సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా ఇన్సైడర్ జాబ్ ఉండవచ్చు, లోపల అన్ని తెలిసిన వాళ్ళే, సీసీటీవీ సిస్టమ్ గురించి, ఓనర్స్ ఎక్కడ డబ్బులు పెడతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళే చేస్తారు అని ఒక డౌట్ మనకు వచ్చింది. అండ్ అప్పుడు మనం వేరు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ పక్కన సస్పెక్ట్స్ ఇంటరోగేషన్ అన్ని చూసిన తర్వాత మనకు దేవగుడి ఉత్తయ్య అని ఒక అతను మీద డౌట్ వచ్చి ఇంటరోగేట్ చేశాము. సస్టైన్డ్ ఇంటరోగేషన్ లో మనకి ఇంకొక నేమ్ దొరికింది, కమ్మిగల్ల కిరణ్ కుమార్ అని. అతను అప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ అతను ఇల్లు ప్రొద్దుటూరులో ఉంది, బట్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు కాబట్టి మనం పుట్ స్పెషల్ టీమ్ టు ట్రాక్ హిమ్. అతను జమ్మలమూడు పక్కన దొరికాడు, అతను తీసుకువచ్చాము. అండ్ అతను ఇంటరోగేట్ చేస్తే మనకు కేసు బ్రేక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను కిరణ్ కుమార్ అండ్ దేవగుడి ఉత్తయ్య ఇద్దరు అక్కడే పనిచేస్తున్న వాళ్ళు. కిరణ్ కుమార్ ఇన్ఫాక్ట్ లోపల పని చేస్తాడు. అతనికి తెలుస్తుంది వాళ్ళ ఓనర్ ఎక్కడ డబ్బులు పెట్టాడు, ఎంత డబ్బులు ఎప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాడని అతనికి తెలిసింది. కాబట్టి ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 29th and 30th ఆ రోజు అతను వెళ్ళి టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దేవగుడి ఉత్తయ్య బ్రోక్ ఓపెన్ ద అవుట్ సైడ్ లాక్. దాని ముందు సీసీటీవీ కట్ చేసిన తర్వాత లోపల వెళ్ళిపోయాడు. అండ్ మనం అతని నుంచి మనం 11,36,000 రికవర్ చేసాము. రిమైనింగ్ 94,000 అతను స్పెండ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని ఇప్పుడు మిస్డైరెక్ట్ చేశాడు. సో వి స్టిల్ ఇంటరోగేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్. సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్లో టీమ్ లెడ్ బై 2 Town సిఐ గారు వంశీనాథ్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేశారు. And we are able to recover almost 90% of the money, and remaining amount కూడా మనం రికవర్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.